డిసెంబర్ 30వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది. అలానే కాకుండా ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మీరు కలబంద మొక్కతో ఈ పరిహారం చేయటం వల్ల కొత్త సంవత్సరంలో అండి 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. కలబంద మొక్క పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఎందుకంటే మనకు 2024 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన అమావాస్య ఏర్పడుతుంది. ఇదేంటంటే కనుక అతేంద్రియ శక్తులతో కూడుకొని ఏర్పడుతుందన్నమాట. ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ రోజు చేసే పరిహారానికి చాలా శక్తి ఉంటుందని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట. అందుకే ఈ విధంగా ఏంటంటేనండి చక్కగా ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని ఆచరించేసుకోండి, సరిపోతుంది. అమావాస్య రోజున ఏంటంటేనండి కొన్ని పరిహారాలు చేయటం వల్ల బాగా కలిసి వస్తుందన్నమాట. మన జీవితం మారిపోతుంది. మన తలరాతనే మార్చే శక్తి అమావాస్యకు ఉంటుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. అమావాస్య రోజున కొన్ని పరిహారాల ద్వారా మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు, అమావాస్య వస్తే కొన్ని విధి విధానాలను ఆచరించుకోవటం వల్ల దానివల్ల మనకు లాభాలు కలుగుతాయని కూడా చెబుతూ ఉంటారు. మన ఇంట్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. ఎన్ని చేసినా కానీ కొంతమందికి అస్సలు కలిసి రాదు కదా, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా మాకే సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఇలా మాకే బాధలు కలుగుతున్నాయని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది జీవితంలో కావచ్చు, కొంతమంది ఇంటి పరంగా కావచ్చు అండి, వాళ్ళ ఇంట్లో ఇంకెప్పుడు కూడా ఏంటంటే కనుక ఏడుపులు, శాపనార్థాలు, అలానే కాకుండా ఆ ఇంట్లో ఎప్పుడు అనారోగ్య సమస్యలు, ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక దరిద్రంతో నిండిపోయి ఉంటుంది కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కలబంద మొక్క పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అమావాస్య ఏంటంటేనండి అతీత శక్తులతో వస్తుందని మనం ముందే చెప్పాం కదా. మీరు అనుకోవచ్చు ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది కదండి, కొత్తగా ఇప్పుడు ఏమైనా వస్తుందా అండి అంటే కనుక ప్రతి నెలలో వచ్చే అమావాస్య కంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ నెల శక్తి అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క నెలలో వచ్చే అమావాస్య కొన్ని గ్రహాలతో పాటు కొన్ని శక్తులతో కూడి మనకు వస్తుంది. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య ఏంటంటే కనుక కొత్త సంవత్సరానికి ముందు రోజు వస్తుంది. అలానే కాకుండా ఈ సంవత్సరంలో చివరిది. అలా ఏంటంటే మనము ఈ సంవత్సరంలో పడ్డ కష్టాలు మళ్ళీ మనం ఏంటంటే కనుక కొత్త సంవత్సరంలో పడకుండా ఉండాలి, మనకు బాగా కలిసి రావాలి, మనం పట్టిందల్లా బంగారం కావాలని భావించుకొని ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే మాత్రం అద్భుతాలను చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కలబంద మొక్కని ఇంటికి కట్టడం వల్ల ఏంటంటేనండి మనకు ముగ్గురమ్మల అనుగ్రహం కలుగుతుంది. కలబంద మొక్కలో ఏంటంటే కనుకనండి పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ముగ్గురు నివసిస్తూ ఉంటారు. 33 కోట్ల దేవతల రూపమే ఈ కలబంద మొక్క అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కలబంద మొక్క ఎంత గుబురుగా పెరుగుతుందో మన సంపాదన కూడా అలాగే పెరుగుతూ ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. అందుకే ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ కలబంద మొక్క పరిహారం చేయండి. కలబంద మొక్క అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది. అలానే కాకుండా మన ఇంటికి ధనాదాయాన్ని తెచ్చిపెడుతుంది. ముగ్గురమ్మలు ఇందులో నివసిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే దైవానుగ్రహం పుష్కలంగా కలుగుతుందన్నమాట. డబ్బు లేని సమస్యలన్నీ కూడా పోవటానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు అనుకోవచ్చు ఎన్ని పరిహారాలు చెప్తారండి, ఎన్నిసార్లు చేయాలండి అని మీకు సందేహం రావచ్చు. ఎందుకంటేనండి కొంతమందికి కొన్ని పరిహారాలు సిద్ధిస్తాయి, కొంతమందికి కొన్ని పరిహారాలు సిద్ధించవు. కానీ కలబంద మొక్క పరిహారం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సిద్ధిస్తూ ఉంటుంది. అలానే కాకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇలా కలబంద మొక్క పరిహారం అయితే తప్పక ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. కలబంద మొక్క మీ ఇంట్లో ఉంటే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, కలబంద మొక్కని ఎప్పుడు కూడా ఇంటి ఈశాన్యంలో నాటుకుంటే చాలా మంచిది. ఇంటి ఈశాన్యంలో కలబంద మొక్కని పెంచుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన సంపాదన విపరీతంగా పెరగటానికి ఇంటి ఈశాన్యంలో కలబంద మొక్కని పెట్టాలని పురాణాలు చెబుతున్నాయి. కలబంద మొక్క ఏంటంటేనండి మనకు గుబురుగా స్ట్రేట్గా కలబంద మొక్క పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే ఏంటంటే గనక ఆ ఇంట్లో ఐశ్వర్యం వెల్లువిరుస్తుందని పురాణాలే చెబుతున్నాయి. అలానే కాకుండా కుడివైపుకి ఏంటంటే గనక కలబంద మొక్క వాలి అదేంటంటే గనక చక్కగా గుబురుగా పెరుగుతూ ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఆనందం తాండవిస్తుందని చెప్పబడుతుందన్నమాట. ఇలా కలబంద మొక్కను బట్టి ఒక్కొక్క రకంగా మనం ఏంటంటేనండి చక్కగా జడ్జ్ చేయొచ్చు. కలబంద మొక్క అనేది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తులతో కూడుకొని ఉంటుంది. కలబంద మొక్క చర్మానికి సౌందర్యానికి ఎంత మంచి చేకూరుతుందో పరిహారాల పరంగా కూడా అంతే మంచి మేలు చేకూరుతుందన్నమాట. అందుకే కలబంద మొక్కతో అమావాస్య తిథి రోజున తప్పకుండా ఈ పరిహారం చేసేసుకోండి. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి. ముందుగా మీరు ఏంటంటే కనుక అమావాస్య రోజండి
గుర్తుపెట్టుకోండి. ఏం చేసినా చేయకపోయినా మాత్రం ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా 4 వైపుల నుంచి ధనం దూసుకొస్తుంది, దరిద్రం పోతుంది. కలబంద మొక్కను ఏంటంటే గనక ఇంత సైజులో ఇక్కడ చూయించే విధంగా సేమ్ అండి ఇంతే తీసుకోండి. తీసేసుకుని దానికి ఏంటంటే గనక చక్కగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి. కొన్ని ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు మనందరికీ తెలిసినవే కదా, ఆవాలను తీసుకోండి. ఆవాలు మన ఇంట్లోవే తీసుకోవాలి, మనం దీనికి సంబంధించి కొత్తవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా ఒక ఎరుపు రంగు వస్త్రం పరిచి అందులో చిన్న కలబంద మొక్కని తీసుకొని, అంటే చిన్న మండని, అంటే ఇలా మనం కొమ్మ అంటాం కదా, అది తీసుకొని దానికి కుంకుమ పసుపు రాసేసి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఆ క్లాత్లో పెట్టండి. అనంతరం వచ్చేసి 1 టీ స్పూన్ అన్ని ఆవలను పోసేసి ఒక నిమ్మకాయని పెట్టేసి చిటికెడంత కుంకుమ పసుపు పోసేసి తర్వాత చిన్న మూట కట్టి ఆ మూటని ఇంటి సింహద్వారం దగ్గర కానీ ఇంటి లోపల నుంచి కానీ మనం వేలాడదీసుకోవాలి. అలా ఎందుకు వేలాడదీయాలంటే గనక మన దరిద్రాలు పోవటానికి, ధనం మన ఇంటికి రావటానికి, ఆ ముగ్గురమ్మలు మన ఇంట్లో ప్రవేశించటానికి, ఆ ముగ్గురమ్మలతో పాటు ఏంటంటే గనకనండి 33 కోట్ల మంది దేవతలు మన ఇంటికి రావటానికి కలబంద మొక్క పరిహారం చేయాలి. ఇది చేయటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మన జీవితాలు మారిపోతాయి, మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. కలబంద మొక్క ఎక్కడైనా మనకు లభిస్తుంది, మన ఇంట్లో కూడా మనం పెట్టుకుంటాం కాబట్టి దీన్ని మనం ఏంటంటే కనుక పెద్దగా అంటే పరిహారంగా పరిగణించాల్సిన అవసరం లేదు. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అందులో నిమ్మకాయ పెడతారు కదా, అది పండిన నిమ్మకాయని పెట్టుకోండి, చాలా మంచిది. అంటే కొంచెము ఎల్లో కలర్లో ఉండి గట్టిగా ఉంటుంది కదా, అలాంటి నిమ్మకాయని పెట్టండి, గ్రీన్ కలర్ నిమ్మకాయని పెట్టకండి. ఇలా పెట్టేసి మీరు కడితే మాత్రం మీ ఇంట్లో ఉండే సర్వదరిద్రాలన్నీ కూడా ఆ కలబంద మొక్కతో పాటు ఆవాలు నిమ్మకాయ తీసేసుకుంటాయి. ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అన్ని బాధలన్నీ కూడా ఆ నిమ్మకాయ అలానే కాకుండా కలబంద మొక్క లాగేసుకుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ కలబంద మొక్క కొంచెం ఫ్యూచర్ని కూడా ఇస్తుందండి, 6 నెలల వరకు కూడా ఉంటుంది, అంతకు మించి ఎక్కువగా ఉండదన్నమాట. ఎందుకంటే కలబంద మొక్క ఎప్పుడు కూడా అండి ఫ్రెష్గా మనం కడుతూ ఉండాలి, తీసి పడేస్తూ ఉండాలి. అలాంటప్పుడే మన ఇంట్లో ఏంటంటే కనుక దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు, వాళ్ళ ద్వారా మనకు మంచి జరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, చక్కటి ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా మనకు బాగుండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా కలబంద మొక్కతో ఈ పరిహారం అయితే చేసేసుకోండి. ఒకవేళ ఇలా చేయటం మీకు ఇష్టం లేకపోయినా కుదరకపోయినా మీరు ఏంటంటే కనుక కలబంద మొక్క చెట్టు ఉంటుంది కదా చిన్న సైజుది, అదంతా కూడా ఏంటంటే కలబంద మొక్క వేర్లతో సహా పీక్కొచ్చుకోండి. అలా వేర్లతో సహా పీక్కొచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయండి. ఎందుకంటే దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కదా, అది క్లీన్ చేసిన తర్వాత ఆ కలబంద మొక్క ఏంటంటే కనుకనండి మొత్తం పెద్దది తెచ్చుకోకండి, కొంచెం చిన్న సైజులో ఉండే కలబంద మొక్కని తెచ్చుకోండి, సరిపోతుంది. అలా తెచ్చేసుకున్న తర్వాత దానికి యాజ్ ఇట్ ఈస్గా పసుపు నీళ్ళని చల్లేసి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దాన్ని ఏంటంటే కనుక ఒక తాడు సహాయంతో ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా వేలాడదీయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి, కనుదిష్టి అనేది ముఖ్యంగా అండి మన దరిదాపుల్లోకి రాకుండా పోతుంది. కనుదిష్టి కావచ్చు, దిష్టి దోషాలు కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు కావచ్చు, ఇవి పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఎక్కువగా అంటే ఇబ్బంది పడే సమస్య కావచ్చు, ఎక్కువగా మనం ఏంటంటే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే నరదిష్టి వల్ల మేము చాలా బాధపడిపోతున్నామండి, నరదిష్టి వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి నరదిష్టి నుంచి మనకు విముక్తి కలగటానికి, నరదిష్టి అనేది మన దగ్గరికి రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఇంత సైజులో ఉండే కలబంద మొక్కని తెచ్చుకొని ఇలాగే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఒక తాడు సహాయంతో ఏంటంటే కనుక ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీయాలి. ఇలా కూడా మంచి ఫలితం వస్తుంది. నరదిష్టి, జనఘోష, జనదిష్టి, అలానే నరుడి కళ్ళు మన ఇంటిపై పడుతూ ఉంటాయి కదా, మనం చూసి ఓర్వలేకపోతారు, మనం బాగా బ్రతికితే మనం చూసుకుని చాలామంది కూడా అండి కుళ్ళు కుతంత్రాలతో పాటు దిష్టి దోషాలతో పాటు మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం పాడైపోవాలి, నాశనమైపోవాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారు కదండి. దాని ప్రభావం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలుగా కూడా ఏంటంటే కనుక మనము చాలా వరకు కూడా అంటే మన ఓపిక నశిస్తుంది, మనము అంటే చాలా క్షీణించిపోతూ ఉంటాము, కొన్ని రకాల ఇబ్బందులు మనని అంటే వెంటాడుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడటానికి కూడా కలబంద మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. నమ్మకంతో చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. అమావాస్య మనకు మంచి చేయడానికి వస్తుంది కాబట్టి అమావాస్యని ఎవరైతే అంటే చక్కగా వినియోగించుకుంటారో వారికంతా కూడా మంచి జరగటం అనేది మనం అంటే చూడగలుగుతామని చెప్పొచ్చు. కలబంద మొక్క కట్టిన ఇల్లు ఎప్పుడు కూడా అండి అంటే వెళ్ళి విరుస్తుంది అనమాట. ఎలా అంటే కనుక అక్కడ కొంచెం నెగిటివ్ తక్కువగా ఉంటుంది, అలానే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నరదిష్టి అనుకున్నాం కదా, అది ఏంటంటే కనుక 99% తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కాబట్టి మీరు ఇంతవరకు ఇంకా మేము కలబంద మొక్కను ఎప్పుడు కూడా మా ఇంటి గుమ్మాల కట్టలేదండి అనుకుంటే కనుక ఒకసారి కట్టి చూడండి, మీకు అర్థమైపోతుంది ఎంత మంచి ఫలితం వస్తుంది. మీరు ఆ ఫలితాన్ని చూసి ఎంతలా ఆశ్చర్యపోతారనేది
మీరు షాక్ అయిపోతారనమాట. అంత బావుంటుంది కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక కలబంద మొక్క అండి ఎప్పుడు కూడా అండి మన ఇంట్లో ఉంటే మాత్రం మనం శుక్రవారం ఖచ్చితంగా దానికి ఏంటంటే గనక నీళ్లను సమర్పించాలి. నీటిని సమర్పించేటప్పుడు ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి. అందులో ఏంటంటే గనక మనము ఆ నీటిని సమర్పించేటప్పుడు 2 డ్రాప్స్‌లే అండి. అత్తర్ని అంటే పోసేసి చక్కగా 2 చుక్కలు రోజ్ వాటర్ కానీ, అత్తర్ని కానీ పోసి ఆ నీళ్లను కలబంద మొక్కకు మనం సమర్పించినట్టయితే మనకు మంచి జరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా బావుంటుందని పురాణం చెబుతుంది. కాబట్టి ఈసారి మీరు కలబంద మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు ఈ విధంగా ఒకసారి ఆచరించండి. మంచి ఫలితం అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఉదయం అంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా కలబంద మొక్కను చూసుకుంటూ వెళితే ఆ ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. కలబంద మొక్క ఏంటంటే గనకనండి త్రిమూర్తులు, త్రిమార్తులుగా పరిగణిస్తారు. కలబంద మొక్క చాలా అదృష్ట మొక్కగా భావిస్తారు. కలబంద మొక్క అనేది ఏంటంటే గనక నరదిష్టితో పాటు మనం చెప్పుకున్నట్టు అనేక రకాల ఇబ్బందులను తొలగించడానికి ఉపయోగపడుతుంది. కలబంద మొక్క అదృష్టాన్నే కాదు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని పురాణమే చెబుతుందన్నమాట. అదృష్ట మొక్కగా, ఐశ్వర్య మొక్కగా, అలానే కాకుండా ఏంటంటే దేవతా వృక్షంగా కూడా కలబంద మొక్కకు పేరు. కాబట్టి కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది. కలబంద మొక్కతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని కూడా మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి. కలబంద మొక్కతో పరిహారం చేస్తే ఇక్కడ ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాలను ఇస్తుందన్నమాట. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు మనకు అమావాస్య కదా. అమావాస్య రోజునండి గుర్తుపెట్టుకోండి, కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల కనీ విని ఎరగని సంపద మీ సొంతం చేసుకోవచ్చు. చక్కటి ఐశ్వర్యాన్ని, అభివృద్ధిని మీరు సంపాదించుకోవచ్చు. అలానే కాకుండా మీకేంటంటే కనుకనండి తిరుగులేని యోగాన్ని కూడా కలిగించుకోవచ్చు. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఇంకా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు ఎల్లగొట్టినా కానీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోదనమాట. ఈ వస్తువులు అంత పరమ పవిత్రమైన వస్తువులు కాబట్టి ఈ వస్తువులని ఖచ్చితంగా ఈ రోజున మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ముందుగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక మనం ఎప్పుడు చెప్పుకుంటామండి గల్లులుపు. గల్లులుపు ఖచ్చితంగా ఏంటంటే కనుక అమావాస్య తిథి రోజున ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లో తిష్ట వేస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వెంటనే దాన్ని వాడుకోకూడదు. మనం ఏంటంటేనండి వాడుకోకుండా మనం పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి. అలాంటప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మనం రాళ్ళ ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో ఉప్పు దీపం అయినా పెట్టుకోవచ్చు. అదేనండి ఐశ్వర్య దీపం అంటాము, ఉప్పు దీపం అంటాం కదా. ఇలా ఉప్పు దీపాన్ని పెట్టుకోవచ్చు. ఆ ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయొచ్చు. ఆ ఉప్పుతో ఇంటికి దిష్టి తీయొచ్చు, మనం కూడా దిష్టి తీసుకోవచ్చు. ఉప్పు అనేది పవిత్రమైనది, సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. ఉప్పు వితిన్ సెకండ్స్లో నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉప్పుని తెచ్చుకోండి. ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే నార్మల్గా 10 రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది, కొన్ని చోట్ల 5 రూపాయలకే ప్యాకెట్ దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు తెచ్చుకోవచ్చు. మీరేంటంటే కనుక కూరల్లో వాడే ఉప్పుని కాకుండా ఏంటంటే రాక్ సాల్ట్ అండి, గల్లులు ఉప్పు అంటాం కదా, దాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది, మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈ రోజున మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ధనియాలండి. ధనియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపాలు చెబుతూ ఉంటారు. ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుందని చెబుతూ ఉంటారు. ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే బంగార యోగం కలుగుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ధనియాలను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి, చాలా మంచి ఫలితాన్ని పొందండి. ధనియాలు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకేంటంటేనండి గుర్తుపెట్టుకోండి, మనము అంటే జీవితంలో బంగారాన్ని చూస్తాం, ఆశపడతాం, బంగారం కొనలేకపోతాం. ఎలాగైనా సరే బంగారం కొనాలని మనము కొన్ని కష్టాలు పడుతూ ఉంటాం, రూపాయి కూడబెట్టుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఏంటంటే బంగారం కొనలేకపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా అండి ధనియాలను కొనాలి. ధనియాల పౌడర్ని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే పెద్దగా ఫలితం ఉండదు, కానీ ధనియాలను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. ఇలా ధనియాలను కొన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే బంగారు యోగం కలుగుతుంది. అంటే కేజీల కొద్ది బంగారం ఏం కొనమండి, కానీ కాకపోతే ఏంటంటే కనుక మన స్తోమతకు తగ్గట్టు మనం ఒక చిన్న ముక్కు పుడక కావచ్చు, చెవుల దిద్దులు, ఇలా మనం సింపుల్గా బంగారం కొనే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉప్పు కానీ ధనియాలు కానీ ఏవైనా సరే తెచ్చుకోండి. ఏది తెచ్చుకున్నా కానీ మంచి జరిగి మీకైతే అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మీకు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. 2024లో మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని కష్టాలు కూడా ఏంటంటే ఈ సంవత్సరంతోనే ముగిసిపోయి 2025 సంవత్సరంలో మీకు చక్కటి యోగాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి ఏంటంటే కనుకనండి చక్కగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. అమావాస్య ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా మనకు మంచి చేయడానికి వస్తుంది. కొంతమంది అమావాస్య అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, అమావాస్య కలిసి వస్తుందో కలిసి రాదో. కొంతమందికి ఏంటంటే కనుక నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉంటూ ఉంటుంది కదండి. ఎలా అంటే కనుక అమావాస్య వస్తే మా ఇంట్లో గొడవలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి అనుకుంటారు. కానీ మీ ఇంట్లో ఒకవేళ ఇలా జరుగుతున్నాయంటే కనుక అది అమావాస్య వల్ల కాదండి. ఎవరో మీ ఇంటిపై ఏదో చెడు ప్రయోగం మీరంటే గిట్టని వారు చేయించారు కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు సరి చేసుకుంటే ఇక మీకు తిరుగుండదని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి.